ప్రధాని నరేంద్ర మోడీ తెల్లవారుజామున అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీ క్వాడ్ సమ్మిట్ లో పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వస్థలమైన విల్మింగ్టన్ లో ఈ క్వాడ్ సమ్మిట్ జరగనుంది. క్వాడ్ సమ్మిట్ లో ప్రెసిడెంట్ బైడెన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అల్బనీస్, జపాన్ ప్రైమ్ మినిస్టర్ కిషిడాతో సమావేశం అనంతరం పలు ద్వైపాక్షిక సమావేశాల్లోనూ ప్రధాని పాల్గొననున్నారు. క్వాడ్ లీడర్స్ సమ్మిట్ లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం 3 రోజుల పర్యటనకు అమెరికా బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ లో ప్రసంగించడంతో పాటు పలువురు నేతలతో భేటీ కానున్నారు. Modi, 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 Modi. ప్రధానమంత్రిగా ప్రధాని మోడీ ఇప్పటి వరకు 8 సార్లు అమెరికాను సందర్శించారు. ఇప్పుడు తన 9వ పర్యటనలో ఉన్నారు. సెప్టెంబర్ 21న డెలావేర్లోని విల్మింగ్టన్లో జరిగే 6వ క్వాడ్ లీడర్స్ సమ్మిట్ కు ఆయన హాజరవుతారు. దీని తర్వాత సెప్టెంబర్ 22న న్యూజెర్సీలో భారతీయ సమాజానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధాని మోడీ తన పర్యటన చివరి రోజైన సెప్టెంబర్ 23న ఐక్యరాజ్యసమితి సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ కు హాజరవుతారు. मोदी है तो मुमकिन है, मोदी है तो मुमकिन है, मोदी 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 मोदी. మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తన పదవీ కాలంలో 4 సార్లు అమెరికాను సందర్శించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 8 సార్లు అమెరికాను సందర్శించగా దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 4 సార్లు అమెరికాను సందర్శించారు. అదే సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి 4 సార్లు అమెరికాను విజిట్ చేశారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ 3 సార్లు, పివి నరసింహారావు 2 సార్లు, మొరార్జీ దేశాయ్, ఐకే గుజ్రాల్ 1 సారి అమెరికాకు వెళ్లారు. దీన్ని బట్టి చూస్తే అత్యధికంగా అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధానులలో మోదీ మొదటి స్థానంలో ఉన్నారు. मोदी है तो मुमकिन है, मोदी है तो मुमकिन है, मोदी 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 मोदी